ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా ఇట్లా నాన్నమ్మకి కూతు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తారంటే చిన్న మాటకి గొడవ పడుతున్నారు. స్టార్టింగ్లో చెట్ల నుంచి ప్రాబ్లం అయింది. ఆ చెట్టు అవతలకు వస్తున్నాయంటారు, వాళ్ళు చెప్పకుండా మాకు చెప్పకుండా మా ఇంటి నుంచి చెట్లు వేస్తున్నారని గొడవ పడుతున్నారు చిన్న మాటకి. ఈసారేమో మొన్న ఒక ఫిబ్రవరి 28కి ఇలానే గొడవ పడ్డారు. ఆ రోజు ఇట్లా మా నాన్న మాట్లాడింది. ఈసారి తీవ్రంగా రాళ్ళు ఇంతల రాళ్ళకు పేసి ఆ రాళ్ళకు ఇంతలు పడితే ఆ రాళ్ళు తీసి వాళ్ళ సైడ్ వేయట్లేదు. ఇట్లా పేపిస్తున్నా ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి నాన్న బూతు మాట్లాడి ఎందుకు అని చెప్పి పచ్చి బూతు మాట్లాడి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే అయితే రాళ్ళు తీసుకుని వస్తున్నారు. వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఏమంటారు ఇట్లా చేతితో కుదురుకుతున్నారు. ముగ్గురు పిల్లలు, పెద్దవాడేమో మంచి కొట్టని అని చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురేమో కొడుతున్నారు. ఇంకా అయితే ఒక 5-6 మంది ఇట్లనే వినిపిస్తే కూడా వదిలిపెట్టకుండా ఉన్నారు. ఇప్పటికీ గతంలో కూడా ఇట్లా 4-5 సార్లు 6 సార్లు ఇట్లా కంప్లైంట్ చేస్తే కూడా సర్ది అప్పుడు పూర్తికి బాగుంటారు. మళ్ళీ రిపీట్ ఇట్లనే గొడవ పడుతూనే ఉన్నారు మన దగ్గర. మీ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? మా మీద దాడి చేసినది కార్తీక్, జయరాముల ఫ్యామిలీ, జయరాములు భార్య శారద, కార్తీక్ వాళ్ళ బిడ్డ ప్రియాంక, వాళ్ళ పెద్ద పిల్లవాడేమో పంచి కొట్టండి రవితేజ కొట్టి పెద్దడు ఆ రాళ్ళు కూడా ఇంటి ముందు రక్కే ఉంటుంది. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? దాడిలో 4